పేరు నష్టం మొన్న మనందరం కూడా చూడడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా 50,000 క్యూసెక్కుల నీరు మరి ఒక్క రోజులోనే వచ్చినటువంటి స్థితిలో బుడమేరుకి 3 ప్రధానమైనటువంటి గండ్లు పడి ఏదైతే ఆ వరద నీరు విజయవాడ సిటీని ముంచెత్తి ఆ రోజు పడినటువంటి కష్టాలు ఇబ్బందులు ఈరోజు కూడా మనందరం కూడా మర్చిపోలేనిటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అటువంటి బుడమేరు వరద నుంచి భవిష్యత్తులో విజయవాడని కాపాడుకోవడానికి ఏ రకంగా మనం ప్రయత్నాలు చేయాలనే దాని మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం గత 4-5 నెలలుగా అటు ఇరిగేషన్ శాఖ కానీ మున్సిపల్ శాఖ కానీ పదే మేము 5-6 సార్లు ఇండివిజువల్గా రివ్యూస్ పెట్టుకుని కొంత అవగాహనకి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ యొక్క ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ ముగ్గురు కలిసి ఒక నివేదికను తయారు చేసుకుని ఒక యాక్షన్ ప్లాన్ని రెడీ చేసుకుంటే దాన్ని పరిశీలించి ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఆ బుడమేరు ఆపరేషన్ను మనం చేపట్టి భవిష్యత్తులో ఆ విజయవాడ వరద ముప్పు లేకుండా కాపాడేటువంటి ప్రయత్నం ఫస్ట్ ప్రయారిటీగా చేయాలని ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే ఈరోజు ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయంలో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, అదేవిధంగా ఈ యొక్క ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరితోటి కూడా ఈవేళ ఒక సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది. అందులో కూడా ప్రధానంగా ఏదైతే 1-to-1 పాయింట్స్ పెట్టుకుని దానికి కూడా టైం లిమిట్ కూడా మేము పెట్టుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా ఏదైతే బుడమేరుకు సంబంధించి మీ అందరికీ తెలుసు, ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి డైవర్షన్ ఛానల్ ద్వారా 11 కిలోమీటర్లు ప్రయాణించి ఏదైతే కృష్ణాలో వాటర్ కలుస్తూ ఉందో ఆ డైవర్షన్ ఛానల్ వాస్తవంగా అది ప్రస్తుతం 17,500 క్యూసెక్కులు నీరు మాత్రమే ప్రవహిస్తూ ఉంది. దాన్ని 37,500 క్యూసెక్కుల నీరుకి పెంచాలని గతంలో చంద్రబాబు నాయుడు గారు నిధులు కేటాయించినప్పటికీ ఆ రోజు టెండర్లు పిలిచి 80% పనులు పూర్తి చేసినప్పటికీ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ ఖర్చు పెట్టకపోవడంతో ఆ 17,500 క్యూసెక్కులకు మాత్రమే ఆ డైవర్షన్ ఛానల్ ప్రవహించేటువంటి మార్గం ఉండడంతో మొన్న 50,000 క్యూసెక్కుల నీరు రావడంతో ఏదైతే ఆ యొక్క బుడమేరుకి గండ్లు ఏదైతే పడ్డాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క బుడమేరు ఆ డైవర్షన్ ఛానల్ని ప్రధానంగా 37,500 క్యూసెక్కుల నీరు పెంచేటువంటి విధంగా ఏదైతే ప్రాబ్లమ్స్ వీటీపీఎస్ దగ్గరగా ఏదైతే డీపింగ్ అండ్ లైనింగ్ ఏదైతే ఉందో, అదేవిధంగా నేషనల్ హైవే 9 కిలోమీటర్ వరకు కూడా ఏదైతే లైనింగ్ చేయవలసినటువంటి అవసరం ఉందో, ఇంకా రెగ్యులేటర్స్ కెపాసిటీ ఎక్కడైతే మనం పెంచుకోవాలో అవన్నీ కూడా ఎస్టిమేట్ చేసుకుని తీసుకురమ్మని చెప్పేసి సంబంధించినటువంటి శాఖలను కూడా మేము ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఓల్డ్ ఛానల్ అంటే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి కొల్లేరు వరకు వెళ్ళేటువంటి ఏదైతే ఓల్డ్ ఛానల్ బుడమేరు ఏదైతే ఉందో దాన్ని కూడా బిట్స్ కింద డివైడ్ చేసుకుని అంటే వెలగలేరు దగ్గర నుంచి ఎనికేపాడు వరకు కూడా ఏదైతే ఈ యొక్క ఓల్డ్ ఛానల్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం కేవలం 2,500 నుంచి 3,000 క్యూసెక్కులు ప్రవహించేటువంటి పరిస్థితి మాత్రమే ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఇది 5,000 క్యూసెక్కులకి మనం పెంచితే ఎంత మనము ల్యాండ్ కానీ లేదా మనకు ఉన్నటువంటి సోర్స్ ఎంత అవసరం ఉంటుంది, 10,000 క్యూసెక్కులకి ఎంత ఉందనేది 2 ప్రతిపాదనలు కూడా ఓల్డ్ ఛానల్కి సంబంధించి 10,000 క్యూసెక్కులు మనం తీసుకెళ్తే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మనకి ల్యాండ్ది మనకు అవసరం అవుతుంది అనే దాని మీద 2 ప్రతిపాదనలు 5,000, 10,000 కూడా సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా వెలగలేరు నుంచి ఎనికేపాడు అంటే ఇది ఓల్డ్ ఛానల్కి ప్యారలల్గా ఒక న్యూ ఛానల్ కూడా డెవలప్ చేసేటువంటి విధంగా, ఎందుకంటే ఈ ఓల్డ్ ఛానల్ని ఇంకా మనం డెవలప్ చేద్దామని అంటే అక్కడంతా కూడా కాస్ట్లీ కాస్ట్లు ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకున్న ప్రైవేట్ ఆస్తులు ఇల్లు కూడా
బహుళంతస్తుల భవనాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అంచేత అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే మరి ఖర్చు ఎక్కువ కూడుకుని ఉంటుంది, పబ్లిక్ కూడా ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అందుచేత ఓల్డ్ ఛానల్ని ఒక 5,000 10,000 క్యూసిక్లకి మరి పరిమితం చేసుకుని ఏదో దానికి ప్యారలల్గా మరి ఒక న్యూ కెనాల్ని మనం తీసుకుని దానికి ఒక 20,000 క్యూసిక్లకి న్యూ ఛానళ్ళు మనం లైన్ చేసుకుంటే ఎంత అవుతుంది, 30,000 క్యూసిక్లకి అయితే ఎంత అవుతుంది అనేది ఆ యొక్క న్యూ ఛానల్ ఫార్మేషన్కి కూడా మరి వాళ్ళు కూడా ఆదేశాలు క్లియర్ కట్గా ఎస్టిమేట్ చేసుకుని తీసుకుని రమ్మడం జరిగింది. ఈ రకంగా వెలగలేరు నుంచి ఎన్నికేపాడుకు వచ్చేటప్పటికి ఎప్పుడు ఉండేటువంటి ఓల్డ్ ఛానల్ని డెవలప్ చేయడంతో పాటు దానికి ప్యారలల్గా న్యూ ఛానల్ డెవలప్ చేసుకుని ఆ ఎన్నికేపాడు దగ్గర నుంచి కొల్లేరు వరకు మరి అది కూడా ఎక్స్టెన్షన్. ఎందుకంటే ప్రస్తుతం అయితే కేవలం 12,000 క్యూసిక్లకు మాత్రమే అక్కడ అవకాశం ఉంది. అంచేత దీన్ని 30,000 క్యూసిక్లకి పెంచడానికి, అదేవిధంగా 40,000 క్యూసిక్లు పెంచడానికి కూడా ఎన్నికేపాడు నుంచి కొల్లేరుకి దాన్ని కూడా మనం అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ అదేవిధంగా అక్కడ బాటిల్ నెక్స్ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని కూడా పరిశీలించి అవి కూడా ఒక ఎస్టిమేట్ చేసుకోమని చెప్పేసి 2 జిల్లాల సంబంధించినటువంటి కలెక్టర్స్, ఎందుకంటే ఇటు కృష్ణా అండ్ మచిలీపట్నం ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ 5th వచ్చేటప్పటికి కొల్లేరు నుంచి ఉప్పుటేరు అంటే సముద్రంలో ఏదైతే కలుస్తూ ఉందో మరి అక్కడ కూడా పూడిక ఎక్కువైపోయి అక్కడ కూడా ఏదైతే రైల్వే బ్రిడ్జ్ కానీ ఇటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఆ కొల్లేరు నుంచి నీరు ఉప్పుటేరు మీదుగా సముద్రంలోకి వెళ్ళేటువంటి మార్గం ఏదైతే కుదించుకుపోయిందో దాన్ని కూడా మనం డ్రెడ్జింగ్ చేయడం, అదేవిధంగా దాన్ని కూడా ఎక్స్టెండ్ చేసి ఆ వేని కూడా మనం ఎట్లా అయితే డెవలప్ చేయాలో దాని మీద కూడా ఒక ఎస్టిమేట్ కూడా తయారు చేసుకోమని చెప్పేసి సంబంధించినటువంటి అధికారులని కూడా మనం చెప్పడం జరిగింది. ఈ రకంగా ఈరోజు ఒక 5 పాయింట్స్ ఏదైతే మేజర్గా ఐడెంటిఫై చేసి ఈరోజు డిస్కషన్లో పెట్టుకుని రివ్యూ చేసి వీటిని క్లియరెన్స్ కోసం మరి తారీఖులు కూడా వాళ్ళకి డేట్స్ కూడా పెట్టి రేపు మళ్ళీ 18వ తారీఖున మళ్ళీ ఇప్పుడు ఏదైతే డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ అందరం ఒకసారి కూర్చుని ఏదైతే ఇప్పుడు మనం డిస్కషన్ చేసామో దాని అన్నింటినీ కూడా క్రోడీకరించడానికి మళ్ళీ 18వ తారీఖున మళ్ళీ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ యొక్క ఎస్టిమేట్స్ కానీ ఇవి కానీ ఒక కొలిక్కి తీసుకొచ్చి మ్యాక్సిమం ఈ నెలాఖరు లోపుగా ఆ నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుని ఆయన అప్రూవల్ తీసుకున్న తర్వాత ఆయన గైడెన్స్ ప్రకారం ఆ యొక్క బుడమేరు ఆపరేషన్ని మరి మనం ఎందుకంటే ఏదో వరదలు వచ్చినాయి ఆ టైంలో అందరూ కూడా కష్టపడి పనిచేశారు. ముఖ్యమంత్రి గారు కూడా బస్సులోనే ఉండి 10 రోజులు మరి కలెక్టర్ ఆఫీసులోనే